సో డయాబెటిక్ మీల్ ప్లాన్. సో లెమన్ పడని వాళ్ళు ఏం చేయాలి అనే క్వశ్చన్ ఫ్రీక్వెంట్గా అడిగారంట. సో ఫస్ట్ ఫ్యూ డ్రాప్స్ అంటే 1 2 3 4 అంతే, ఆ డ్రాప్స్తో ముందు టమ్మీకి అలవాటు చేయండి. మెల్లమెల్లగా ఒక 10 days అయిన తర్వాత ఇంకొక 4 drops ఎక్స్ట్రాగా మళ్ళీ యాడ్ చేసి అలా మెల్లగా టమ్మీకి అలవాటు చేయండి. నాకు పడుతుంది, అందుకని నేను పిండుకున్నాను. రా ఆనియన్ కూడా అందరికీ పడదు, చూసుకొనే తినండి. లేకపోతే కీరా ఏమన్నా సాలెడ్ కింద తీసుకోవచ్చు. కీర దోసకాయ 2 సాలెడ్ కింద తీసుకోవచ్చు. సో జొన్న రొట్టె, అమ్మో జొన్న రొట్టె చాలా కష్టము అనుకుంటారు, బట్ నాకైతే కొంచెం నా పద్ధతి అయితే ఈజీయే, మీరు తప్పకుండా చేసుకోండి. ఇది ఎలా చేశాను అంటే, 1 కప్పు పన్నీర్ తురుము తీసుకున్నాను. ఇది లో ఫ్యాట్ పన్నీర్. దీంట్లో నేను అరుగుదల కోసం కొంచెం సోంపు వాడుతున్నా, ఇది ఆప్షనల్. కొంచెం ఇంగ వేస్తున్నాను డైజెషన్కి. సో 1/2 కప్పు మాత్రమే జొన్నపిండి తీసుకుంటున్నాను. కాకరకాయని తురిమి స్టీమ్ చేసుకున్నాను. సో ఇది కొంచెం కలుపుతున్నాను. కొంచెం సాల్ట్. సీలియం హస్క్ అంటారు, ఇది న్యాచురల్ ఫైబర్, బైండింగ్ కోసం యూజ్ చేస్తున్నాను. ఇది మనకి ఫైబర్, న్యాచురల్ ఫైబర్ కింద కూడా యూజ్ అవుతుంది. ఇదేం మెడిసిన్ కాదు, ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇది తీసుకున్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవాలి. మీకు ఇది కావాలి అంటే ఎకోబైట్ సైట్లో లింక్ అని కామెంట్ చేస్తే వాళ్ళు మీకు పంపిస్తారు. కొంచెం వాటర్ వేస్తున్నాను. సో ఈ పిండిని ఒక 3 రొట్టెలు చేయొచ్చు. సో నేను మరీ చపాతీ పిండిలాగా కలుపుకోను, కొంచెం అటు ఇటుగా కలుపుకుంటాను. నేను ప్రెస్ మీద నొక్కుతాను కాబట్టి. ఒక చిన్నది, 2 మీడియం సైజ్, కొంచెం పెద్దగానే తీసుకుంటాం. ఆయిల్ రాసుకుందాం. చిన్న బాల్ సైజ్ అంతా ఇలా అయితే ఈజీగా వస్తాయండి. అండ్ పన్నీర్ కూడా వేసాం కాబట్టి మనకి ఇంకా ఈజీ. బైండింగ్కి హస్క్ పౌడర్ వేసాం కదా, ఇంకా మంచిగా వస్తాయి. సో ఇది పూర్తిగా కాలాక మాత్రమే తిప్పుకోవాలి. కొంచెం ఆయిల్ వేస్తున్నాను, అంటే ఇది ఘీ, ఆయిల్ కాదు. సో ఫస్ట్ పన్నీర్ కర్రీతో తిందాం. కర్రీ ఎక్కువగా తీసుకోవాలి. ఎంత బాగుందంటే బిర్యానీ స్మెల్ వస్తూ ఉంది పన్నీర్ కర్రీ. ఆనియన్ పడని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, కీరా పెట్టుకోవచ్చు. ఈ డిలీషియస్ పన్నీర్ కర్రీలో 1 టీ స్పూన్ మాత్రమే ఆయిల్ వాడాను. ఇది ఎలా చేశాను అంటే, 1 స్పూనే ఆయిల్, ఆనియన్స్ వేస్తున్నాను, కొంచెం పసుపు వేస్తున్నాను, ఇందులో కారము, సాల్ట్, మామిడికాయ తురుము వేస్తున్నాను. మీరు టొమాటోస్ కూడా వేసుకోవచ్చు. ఒక 50 grams ఆఫ్ పన్నీర్, కొంచెం గరం మసాలా, కొంచెం మొలకెత్తిన మెంతులు. బ్రౌన్ ఆనియన్స్ మస్ట్ అండ్ షుడ్గా అయింది. ఇవి ఎయిర్ ఫ్రైయర్లో చేసిన బ్రౌన్ ఆనియన్స్. ఈ వీడియో కూడా చేశాను, మీరు చెక్ చేసుకోండి. అంటే ఆ వీడియో ఎప్పుడో చేశాను, మళ్ళీ ఇన్ని వీడియోస్ చేయటం కుదరదు. మీరు చెక్ చేసుకుంటే నా పేజ్లో ఉంటుంది. సో ఇవి వేగిపోయినాయి, చల్లారాక మిక్సీ వేసేసుకోండి. కొంచెం వాటర్ వేసేసి. సో మీరు కూడా ఇంట్లో ఇంత సూపర్గా ఎమ్మీగా ఎవరైనా తినచ్చు ఈ మీలు. మీరు హోటల్స్కి వెళ్ళినా కూడా ఇంత టేస్టీ ఫుడ్ తినలేదు, అంత బాగుంది. బ్రేక్ఫాస్ట్ కింద, డిన్నర్ కింద కూడా ఈ జొన్న రొట్టె పన్నీర్ కర్రీ తీసుకోవచ్చు. పల్లి కొబ్బరి చట్నీ ఇది నా ఫేవరెట్, అందుకే ఇంక్లూడ్ చేశాను. సో సినమన్ వేసిన వాటరు డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది. సో పల్లి పచ్చడి ఎక్కువగా తీసుకుంటుంది. సాల్ట్ మోడరేట్గా వేసుకుంటే, కర్రీ ఎక్కువ తింటుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్. సో నేను పచ్చడిలో కూడా మోడరేట్గానే సాల్ట్ వేసాను. ఎంత బాగుందంటే గుడ్ ఫ్యాట్స్ వస్తాయి, కొంచెం ప్రోటీన్ వస్తుంది. ఇందులో ప్రోటీన్ ఉంది, ఇందులో పన్నీర్ వాడాము. సో ఇంత మంచి మీలు షుగర్స్ ఎందుకు రేజ్ అవుతుంది? ఇది జొన్న పిండి. ఈ పల్లి చట్నీ ఎలా చేశాను అంటే, ఫస్ట్ ఆయిల్ వేయకుండానే ఫస్ట్ పచ్చిమిర్చి వేపుతాను. చక్కగా ఇలా కొంచెం బ్రౌన్ కలర్ అలా వచ్చాక అప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తాను. టొమాటోస్ వేసాను, కొంచెం చింతపండు, సాల్ట్ వేస్తాను, కొంచెం జీలకర్ర వేస్తాను, కొంచెం వాటర్ వేస్తున్నాను మాడకుండా. సో ఈ స్పూన్ ఆయిల్ అంటే మాడిపోతుంది అనమాట, అది వేసినా వేయకపోయినా వేస్ట్ అసలు. సో అందుకనే వాటర్ వేసి ఇలా ఉడికిస్తే చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. ఇలాగ పచ్చడిలో మనం వాటర్ వేసి రుబ్బుతాం. సో వేగిపోయినాయి కదా, ఇప్పుడు చట్నీ చేసేస్తున్నాం. సో వెల్లుల్లి నేను ఎక్కువగా వాడతాను, వెల్లుల్లి వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి కొంచెమే వేసుకోండి, కొంచెం పల్లీలు. పచ్చి కొబ్బరి పల్లీలు కొంచెం తక్కువ వేసుకోండి. డెఫినెట్గా ట్రై చేయండి. డిన్నర్ కింద ఒక 2 రొట్టెలు దానికి ఇలా తినేస్తే, చాలామంది జొన్న రొట్టెకి అరగదు నాకు అంటే ఇలా వేసుకోండి, అరుగుతుంది. జొన్న పిండి తక్కువగా, పన్నీర్ ఎక్కువగా,
అందులో ఇంగ వేసుకొని షుగర్స్ రేజ్ అవ్వకుండా, ఇంకా ఆ షుగర్స్ కూడా రేజ్ అవ్వకుండా కాకరకాయ తురుము అస్సలు చేదే లేదండి. కొంచెం చపాతీస్, జొన్న రొట్టెలు అలా తిన్నప్పుడు కొంచెం వాటర్ కొంచెం ఎక్కువ తాగొచ్చు. మామూలుగా రైస్ అయితే నేను అంత వాటర్ తాగను. హస్క్ అంటే సీలియం హస్క్, ఇసబ్గోల్ అని కూడా అంటారు. అలాంటివి తీసుకున్నప్పుడు కొంచెం వాటర్ తీసుకుంటే మంచిది. సో కర్డ్ రైస్ అనేది ఇక్కడ ప్రసాదం లాగా వేసానండి. బట్ ఇది చాలా డెలిషియస్గా ఉంటుంది. ఇది ఎలా చేశాను అంటే, సో ఒక 2 స్పూన్స్ మొలకెత్తిన మెంతులు వేస్తున్నాను. రైస్ కూడా అదే స్పూన్తో వేస్తున్నాను. 1, 2, 3. దీన్ని బాగా మెత్తగా నలపండి సాల్ట్. ఇంత అన్నమే వాడాను, ఇంతకన్నా ఎక్కువ వాడట్లేదు. సాల్ట్, అన్నం మెత్తగా అయ్యాక గ్రీక్ యోగట్ చాలా మంచిది. మీకు అవైలబుల్ ఉంటే గ్రీక్ యోగటే తీసుకోండి, ఎందుకంటే ప్రోటీన్ రిచ్, గట్టుకు మంచిది, ఫర్మెంటెడ్. ఆల్మోస్ట్ 150 grams ఆఫ్ గ్రీక్ యోగట్ వాడుతున్నాను. గ్రీక్ యోగట్ లేని వాళ్ళు నార్మల్ కర్డ్ అయినా వాడచ్చు, బట్ గ్రీక్ యోగట్ మంచిది. కీరా తురుముకొని పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ ఇది మొత్తం కూడా వేసేయచ్చు, బాగుంటుంది. వేసేద్దాం. ఆనియన్ తురుము, ఆనియన్స్ తినని వాళ్ళు వదిలేసేయచ్చు. కారానికి పచ్చిమిర్చి, బాయిల్డ్ గ్రీన్ పీస్, కొంచెం వాటర్ వేస్తున్నాను. నేను ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ రైస్తో ఇంత కర్డ్ రైస్ చేస్తాను. ఇది చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఇది ఒక 2 తినొచ్చు. సో 1 టీ స్పూన్ గీ వేస్తున్నాను. కొంచెం జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఇంగవ, కరివేపాకు. సో ఈ పోపు దీంట్లో వేసేస్తాను. సో ఇంత డెలిషియస్, ఎంత బాగుందంటే అంత బాగుంది. గ్రీక్ యోగట్ మంచిది, లేని వాళ్ళు హంగ్ కర్డ్ అయినా వేసుకోవచ్చు. ఇంట్లో చేసుకున్న గ్రీక్ యోగట్ అది కూడా పోస్ట్ చేశాను. అది కూడా ప్రోటీన్ ఎక్కువే ఉంటుంది. సో ఇప్పుడు మనం తిన్న ఏ పదార్థము షుగర్స్ని రేజ్ చేయదు. అలాంటప్పుడు ఎందుకు భయపడుతూ తినాలి? భయం లేకుండా ఇలా తినేసేయచ్చుగా హెల్తీగా. ఇలా తింటే కొలెస్ట్రాల్ పెరగదు, బీపీ కంట్రోల్లో ఉంటుంది, డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. సో డయాబెటీస్ కంట్రోల్లో ఉండే ఫుడ్ బీపీకి కూడా పనికొస్తుంది. సో తప్పకుండా సేవ్ ఇట్, షేర్ ఇట్ అండ్ హ్యావ్ ఇట్. ఈ కర్డ్ రైస్ అయితే నెక్స్ట్ లెవెల్. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ.